హాయ్ ఫ్రెండ్స్, నేనైతే వీళ్ళతో మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నాను నాకు తెలీదు, టైం వేస్ట్ అని నాకు తెలుసు, నేను మాట్లాడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే అంటే కంటిన్యూషన్ చూస్తున్నారు కదా, అత్తాల ఇంటికి వెళ్ళి వచ్చేసాం అనమాట. ఇప్పుడైతే మేము పోహ చేసుకుంటున్నాం. పోహ అంటే పోహ కాదు, అది మండకి చిత్రాన్న అని కన్నడలో అంటారు. అది ఎలా చేసిందని చూపిస్తాం. ఉగాని అంటారా, తెలుగులో ఉగాని అంటే పురుగుల చిత్రాన్నం అంటారు. ఎలా చేసి చూసేద్దాం, చాలా ఈజీ అనమాట ప్రాసెస్. పెళ్ళి అయిందంట వీధిలో, సారీతో ఈ దీనికి అంటారు పురుగులు ఇచ్చారు. అందుకే కొంచెం తాలింపు లాగేసేస్తే వీళ్ళిద్దరు తింటారు అనుకుని ప్రిపేర్ చేస్తున్నాను నేను. అది ఎలా చేసేదంటే ఏం లేదు, జస్ట్ సింపుల్ ఇది రెసిపీ. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఉల్లిపాయలు జస్ట్ ఉల్లిపాయలు ఎక్కువ వేయకూడదండి, కొంచెం పచ్చి పచ్చిగానే ఉంటే తిన్నప్పుడు బాగుంటుంది. టమాటాలు వేసేద్దాం. ఒక 3 టమాటా కట్ చేసాను. మా పెద్దమ్మ వచ్చారు. నెక్స్ట్ ఉప్పు కొంచెం నీట్గా పసుపు వేసుకోండి. వీధి కట్టే తీసా కెసలొంబాచి. మా అక్కేమో పనసపళ్ళు ఇన్ని తొనలండి వచ్చింది వీధికి. చూడండి, 50 రూపాయలకి ఇన్ని పనసతొనలు. 120 రూపాయలు అన్నారు. మా అక్క బేరం ఆడి 50 రూపాయలు కొన్నారు. బాగుంది కదా, 50 రూపాయలకి ఇన్ని పనసతొనలు. టేస్ట్ మాత్రం సూపర్, చాలా గమగమా అనిపిస్తుంది. తినాలనిపిస్తుంది కానీ టిఫిన్ తిన్నాక తిందాం. ఇప్పుడు మనం ఈ తాలింపులో ఇలా డైరెక్ట్ వేసేది లేదని కొంచెం జస్ట్ నీరు వేసుకొని, జస్ట్ నీరు వేస్తామా, ఇలా కొంచెం నానబెట్టాలి అంతే, నానబెట్టకూడదు. జస్ట్ అన్ని కొంచెం నీటిలో తడిపోయిందిగా, అంత సీన్ లేదు. చూడండి, మా పెద్దమ్మ ఇప్పుడు ఏది చూపించకూడమా, ఎప్పుడు ఇలా రైస్ అనేది తీసి కాకి కోసం పెడతారనమాట. అక్కడ పెట్టండి, కాకి కోసం పెడతారు కాస్త రైస్ ఇలా. ఆ లోపల వచ్చేద్దాం. స్లైస్గా గరం మసాలా నీరుని ఇలాగ పిండి వేసుకోవాలండి. నీరుతో పాటు వేసామంటే మనకి మెత్తగా అయిపోతుంది కాబట్టి కొంచెం అయితే చాలా చాలా బాగుంటదండి. అందరు తిన్నారా? కాఫీలు తాగారా? కాయలు పిల్లానే ఖైదేనా కొరదలే సమస్తంకు ఇచ్చేసిట కొత్తిమీర తిమ్మల టీకే కట్టడి दबे फिंग देवराक की फिंगिद वो के तो बढ़िया है थी वो देखे जानी ने कि गुंडा मरचा कोन सुखला मरचा बना కోట తీసేటావో. చూడండి, మా పెద్దమ్మకి రెసిపీ ఇన్ని రోజులు తెలియదంట, ఈ రోజు తెలిసిందంట. ఇక మీద ఇలా చేస్తాను అని చెప్తున్నారు. అంటే పెళ్లికి శారీ అయితే ఎక్కువ ఇస్తారు. మా అక్కేమో నేను చల్లేస్తుంటాను, నాకు తెలీదు అంటాను. చూడండి, ఇది చాలా ఈజీ కదా. ఉల్లిపాయలు పచ్చిమిర్చి తాలింపు వేసేస్తే ఇంక టమాటాలు కాస్త వేగిపోతే, ఎక్కువ మనకి ఉల్లిపాయలు అనేది వేగాల్సిన అవసరం లేదు. కొంచెం పచ్చిగా ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటది. ఇదేనండి మార్నింగ్ మాది బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు అందరికి అయిపోయిందిగా. మేము ఉండే దగ్గర రెడ్డి వాళ్ళనే ఉందిరండి. వాళ్ళేమో టిఫిన్ చేశారంటే పురుగులు బాతు అన్నారు. అప్పుడు పురుగులు అంటే ఇదని మాకు తెలియదు. మా అత్తమ్మ ఉండేవాళ్ళు, వాళ్ళకి అడిగితే పురుగులు బాతు చేసాము. కర్ణాటకలో బాతు అంటారు. తర్వాత వాళ్ళు రెడ్డి వాళ్ళ సైడ్ బాతు అంటారేమో. పురుగులు బాతు అంటే మా అత్తమ్మ ఇదే అయితే పురుగులు బాతు చేశారు, పురుగుల్లాగా ఉన్నది అంటే మాకు తెలియదు. అప్పుడు మీనింగ్ తెలియదు కాబట్టి మేము ఇద్దరం నవ్వుకున్నాం. తర్వాత పురుగులు అంటే ఇదా అనుకున్నాం మేము. రాయలసీమ ఉగాని. ఇప్పుడైతే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నారనమాట. బాయ్ పద పద. పలాస టు కాశీనగరంకి ఒకరికి 50 రూపాయలు. మేము మొత్తం 4 ఉన్నాము, 200 రూపాయలు. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక్కొక్కరు బ్యాగ్ లాగుతుంటే ఒక్కో బ్యాగ్ ఒక్కో సౌండ్ వస్తుంది అనమాట. అది ఇంకా కామెడీగా ఉంది. చూసారుగా, ట్రైన్స్ అయితే ఉన్నాయి. మేమైతే ఇప్పుడు ప్లాట్ఫామ్ 2కి వెళ్తున్నాము. అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ప్లాట్ఫామ్ 2కి వెళ్తే కాశీనగర్ ట్రైన్ ఉంటుంది.
కాశీనగర్లో మొత్తం చూపిస్తాను. మీరు స్టే ట్యూన్డ్ అయ్యి వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, ఓకేనా? మరవద్దు. కరెక్ట్ 3 years బ్యాక్ నేను సౌమ్య ఇక్కడే కలిసామన్నమాట. అంటే ఇక్కడే పలాస నుంచి మేము కాశీనగర్ వెళ్తున్నాం కదా, లాస్ట్ అంటే 3 years, ఎగ్జాక్ట్ 3 years బ్యాక్ అనమాట. ఇప్పుడేం కొన్నావు చూపించు. కొన్నామన్నమాట, తింటాం. ఫ్రెండ్స్, నేనైతే వీళ్ళతో మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నానో నాకు తెలీదు, టైం వేస్ట్ అని నాకు తెలుసు, నేను మాట్లాడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు డౌట్ ఉంది కదా. ఎక్కడికంటే సౌమ్య వాళ్ళ ఇంటికి అనమాట, పలాస టు కాశీనగర్. ఎవరు ఇంట్రడ్యూస్ చేయి, మనం ఎప్పుడు రాలేదు కదా. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. మేము నలుగురం ప్లస్ లగేజ్ ఉంది కాబట్టి మమ్మల్ని పికప్ చేసుకోవడానికి కోసం నలుగురు వచ్చారు. మమ్మీ, సుదర్శన్ మామ, బొడమమ్మతో నేను వెళ్తున్నాను, సౌమ్య, సందీప్. డాడీని మామ వాళ్ళ ఫ్రెండ్ తీసుకువెళ్ళారనమాట. చూడండి, కాశీనగర్లో మా మమ్మీ పుట్టి పెరిగారనమాట. సుశాంతి వ్లాగ్స్ అంటే సుశాంతి కదా, సో మా మమ్మీ సుశాంతి ఇక్కడే పుట్టి పెరిగారనమాట. ఇప్పుడు మేము వెళ్ళబోయేది మా మమ్మీ పుట్టిన ఊరికి. సో ఇప్పుడు కొత్తగా ఇల్లు కడుతున్నారు కదా, అక్కడ మా మమ్మీ పుట్టారు. ఇప్పుడు ఇక్కడ చూపిస్తాం కదా, ఈ ఇంట్లో నేను పుట్టానమాట. నేను రాజేష్ ఇద్దరము. లిల్లీ ఆంటీ ಮತ್ತೆ ಹಾಯ್ ಕೊಯ್ನೋ ಹಾಯ್ ಕೊಯ್ಲಿ ಪರ ಕಿಚ್ ಹಬ್ಬನಿ पाउडर साड़ी तम ड्रेस तम पैंट शर्ट मुने इतला हाय को दियो हां दिन बोल ना आज हिम तो ఇదే అండి మా ఇల్లు. తర్వాత ఇంకా తెలుగులో చెప్పండి. తర్వాత నాకు తెలుగు రాదు. అరే స్విచ్ కూడా ఏ లాస్ట్ కలర్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ ఏ కలర్ ఉందమ్మా? ఓకే, ఇలా లైట్ ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఒక కలర్ వస్తుంది. నెక్స్ట్ పింక్. ఏది ఏంటిపోయింది నాకు ఇప్పుడు తెలియాలి, చెప్పు. ఇలా తీస్తే తగ్గుతాను. మేమైతే ఇంటికి వచ్చి రాగానే చేతులు కాలు కడిగేసి డైరెక్ట్ కొత్తింటికి వెళ్ళిపోయామన్నమాట. ఎవరికి కదా ఆశ ఉండదు కదండి. ఇన్ని రోజులు వీడియో కాల్లో చూసాము, కాకపోతే డైరెక్ట్గా చూస్తే ఆ కిక్కే వేరు కదా. సో ఎప్పుడైతే కంప్లీట్గా ఇల్లు అయితే మేము ఎక్స్ప్లోర్ చేస్తాము. లిల్లీ అండి హాయ్ ఎవరు వచ్చి ఇక మీద ఇంకా డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియోస్. మీరు స్టే ట్యూన్డ్ అయ్యి ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి. ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతటితో చాలండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.